అందరికీ నమస్కారం. నేను మీ పాముల పుష్పశ్రీవాణి, ఎక్స్ డిప్యూటీ సీఎం, ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్. అసెంబ్లీ సాక్షిగా గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గారు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు, సత్యదూరమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు. మంత్రి గారు మరి ప్రిపేర్ అయ్యి వచ్చి మాట్లాడారో లేదో అన్నది అర్థం కాదు. మరి ఓన్గా ప్రిపేర్ అయ్యారా, లేకపోతే డిపార్ట్మెంట్ వారు ఆ డేటా ఇచ్చారా, లేకపోతే ఎవరిచ్చారన్నది మంత్రి గారి విజ్ఞతగా వదిలేస్తున్నాను. ఏదైతే అసెంబ్లీ సాక్షిగా ఆవిడ మాట్లాడుతూ కొన్ని వ్యాఖ్యలు చేశారు, అందులో భాగంగా ఐటీడీఏలు వారు తీసుకొచ్చారని, ఐఏఎస్లు పెట్టి నడిపించారని, తర్వాత గత ప్రభుత్వంలో 2019 నుంచి 2024 వరకు ఐటీడీఏలు నిర్వీర్యం అయిపోయాయని, పూర్తిగా ఐటీడీఏలు ఓపెన్ అయిన పాపాన లేదు అని చెప్పి ఒక వ్యాఖ్య చేశారు. నిజంగా నవ్వొస్తుంది. ఐటీడీఏలు ఓపెన్ అయిన పాపాన పోలేదు అని అంటే ఏంటి? మీరు ఐఏఎస్ని పెట్టి రన్ చేస్తే మరి మేము మ్యాక్సిమం ఐటీడీఏలో ఐఏఎస్లనే పెట్టాం. మేము కూడా ఐటీడీఏ పీఓలుగా ఐఏఎస్లే ఉన్నారు. మరి గవర్నింగ్ బాడీ మీటింగులు జరిగినాయి, ఐటీడీఏలు ఓపెన్ అవ్వకపోతే గవర్నింగ్ బాడీ మీటింగ్లు ఎలా జరిగినాయి? ఐటీడీఏలు లేకపోతే ప్రజలందరూ అర్జీలు ఎలా పీఓలకి ఇచ్చుకున్నారు? ఐటీడీఏ పీఓలు ఎలాగా పరిపాలించారు, పాలన ప్రజలకు అందించారు? మేము ఐటీడీఏలు క్లోజ్ చేసేస్తే, ఓపెన్ అవ్వకపోతే మీరు వచ్చిన ఐటీడీఏ పీఓలను ఎలా వేశారు? పాత పీఓల్ని ట్రాన్స్ఫర్ చేసి కొత్త పీఓల్ని ఎలా వేశారు? అంటే ఇంత నిస్సిగ్గుగా సత్యదూరమైనటువంటి మాటలు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడడం అనేది సిగ్గుచేటు. ఐటీడీఏల ద్వారాగా గిరిజనులకి గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఎన్ని సేవలు అందించామన్నది మాటల్లో చెప్పలేనటువంటిది. అలాంటిది మీరు ఐటీడీఏలు మూసేస్తారని చెప్పేసి వ్యాఖ్య చేశారు. దీన్ని ఖండిస్తున్నాం ఖచ్చితంగా. అలాగే స్పెషల్ డిఎస్సి తీయలేదు. మీ ప్రభుత్వం వచ్చింది కదా, మీరు స్పెషల్ డిఎస్సి తీయండి. మరెందుకు ఈరోజు డిఎస్సి నోటిఫికేషన్ అని చెప్పి ఇప్పటికీ కూడా ఆ నిరుద్యోగుల్ని, ఆ డిఎస్సి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కనీసం ఎప్పుడు డిఎస్సి పెడతారన్న క్లారిటీ కూడా మీరు ఇవ్వట్లేదు. స్పెషల్ డిఎస్సి మేము పెట్టలేదు అని అన్నారు. స్పెషల్ డిఎస్సి మీరు పెట్టొచ్చు కదా. ఈరోజు ఎందుకు జనరల్ నోటిఫికేషన్ ఇచ్చేశారు? మీరు ఎందుకు ఐటీడీఏలో స్పెషల్ డిఎస్సి పెట్టలేదు? ఆ రోజు స్పెషల్ డిఎస్సి పెట్టలేదు అని అంటే గౌరవ సుప్రీంకోర్టు వారు జీవో నెంబర్ 3ని రద్దు చేశారు కాబట్టి స్పెషల్ డిఎస్సి అనేది ఇవ్వలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి స్పెషల్ డిఎస్సి ద్వారాగా మేము రిక్రూట్ చేయలేకపోయాం. ఇన్ని కబుర్లు చెప్తున్నారు, మీరు స్పెషల్ డిఎస్సి పెట్టండి. మీరెందుకు జనరల్ డిఎస్సిలో నోటిఫికేషన్ ఇచ్చారు? ఈరోజు జనరల్ నోటిఫికేషన్ కాకుండా గిరిజనుల కోసము జీవో నెంబర్ 3 వెసులుబాటు ఇచ్చి మాకు పెట్టండి అని చెప్పేసి అన్ని గిరిజన సంఘాలు మిమ్మల్ని కోరుతున్నాయి కదా, ప్రతిపక్షాలు కోరుతున్నాయి కదా. మీరు స్పెషల్ డిఎస్సి పెట్టండి. పెట్టే ధైర్యం ఉందా? సుప్రీంకోర్టు తీర్పుని వైలేట్ చేసి ఇచ్చేటువంటి స్పెషల్ డిఎస్సి పెట్టేటువంటి పరిస్థితి మీరు చేయగలరా? సూటిగా ప్రశ్నిస్తున్నాం. అలాగే మాట్లాడుతూ అంటారు, జీవో నెంబర్ 3ని గత ప్రభుత్వము రద్దు చేసింది, సుప్రీంకోర్టులో కనీసం లాయర్ని కూడా పెట్టలేదు అని ఒక పెద్ద అబద్ధం. మంత్రి గారికి, గౌరవ మంత్రి గారికి క్లియర్ కట్గా డీటెయిల్డ్గా వివరిస్తాం. సుప్రీంకోర్టు సంబంధించి డైరీ నెంబర్ 14598/2020 డైరీ నెంబర్ ఒకసారి చెక్ చేయండి. ఏదైతే 2020లో సుప్రీంకోర్టు 2020 ఏప్రిల్లో జీవో నెంబర్ 3ని రద్దు చేయడం జరిగింది. 22/4/2020లో రద్దు చేస్తే 13/7/2020లోనే రివ్యూ పిటిషన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, అప్పటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఫైల్ చేయడం జరిగింది. ఆ రివ్యూ పిటిషన్ నెంబర్ వచ్చి
14598/2020. ఒకసారి చెక్ చేసుకోండి మంత్రి గారు. 2020లో ఫైల్ చేసిన తర్వాత 2022లో కోర్టు ముందుకొచ్చింది. 3/4/2024లో లిస్ట్ అయ్యింది. మీరు లాయర్ని పెట్టలేదని అన్నారు కదా, కావాలంటే మీరు ఈ డైరీ ఆన్లైన్లో ఓపెన్ చేసినా కూడా ఓపెన్ అవుతుంది. అందులో మీరు ఒకసారి గమనిస్తే పిటిషనర్ 1 స్టేట్ ఆఫ్ ఏపీ, పిటిషనర్ అడ్వకేట్ మఫూజ్ అషాన్ నజ్కి. అంటే ఇంత దారుణంగా అసెంబ్లీ సాక్షిగా కూడా అబద్ధాలు మాట్లాడడం అనేది మీకే జరుగుతుంది. యథా రాజా తదా ప్రజ అన్నట్టు మీ నాయకుడు ఎలా ఉన్నారో మీరు కూడా అదే విధంగా నిస్సిగ్గుగా నిజాలను దాచి అసత్య ప్రచారాలను చేస్తూ అసెంబ్లీ సాక్షిగా సత్యదూరమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు.